మన ప్రియ రక్షకుడు, మన ప్రభువు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆశ్రయదుర్గమైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, ఒక పలానా పెద్ద డాక్టర్, పేరుగాంచిన డాక్టర్ గారు, నాకు తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు క్షేమం కలుగుతుంది అన్న ధైర్యం నీకున్న సగం అనారోగ్యాన్ని తగ్గించేస్తుంది. ఒకవేళ ఎవరైనా లాయర్, ఒక న్యాయాధిపతి లేకపోతే వాది నీకు తెలిసిన వాడు ఉంటే, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది అన్న ధైర్యం వస్తుంది. ఇవన్నీ కొంతవరకే. కానీ దినాన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సైన్యములకు అధిపతి యగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. అంతేకాదు, సదాకాలము నీవు ఈ భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి ఈ భూమిని విడచి మరలా దేవుని సన్నిధికి చేరేటంత వరకు ప్రతి సెకండ్ నీకు తోడుగా ఉన్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి మహిమ. నీకెంత తెలిసిన డాక్టర్ అయినా, నీకెంత దగ్గరైన లాయర్ అయినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు గాని నిన్ను వదలని దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు, నీకు క్షేమాధారమైన వాడు నిన్ను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. విడిచిపెట్టడంతే. ఆయన పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకెళ్ళినట్లు నీ పట్ల బాధ్యత వహించే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి. నీకు క్షేమస్థితిని ఇవ్వాలని, నీకు తోడుగా నీడగా ఉండి నిన్ను ఉన్నత స్థలానికి తీసుకెళ్లాలని అనుక్షణము ఆశపడుతున్న దేవుడు, పరితపించిపోతున్న దేవుడు ఆయన. దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభు అంటే నిన్ను చూసి మురిసిపోయేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇస్తున్న ఇంకొక మాట, యాకోబు దేవుడు మనకు ఆశ్రయము. ఆశ్రయము అని అంటే ఇంగ్లీష్లో రిఫ్యూజ్, దాగు చోటు ఆయనే. నువ్వు దాక్కోవడానికి, నీకు అపాయం వచ్చినప్పుడు, నీ మనసు వేదనతో నిండిపోయినప్పుడు, నువ్వు నిందలు అనుభవిస్తున్నప్పుడు, అనేక రకాల అవమానాలను నువ్వు పొందుతున్నప్పుడు ఆ ఆశ్రయ దుర్గానికి వెళ్తే నీకు క్షేమాన్ని ఇస్తారు. ఆశ్రయము, రెఫ్యూజ్ అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఏ భూకంపమో ఏ వరదలో వచ్చినాయి అనుకోండి, ఆ వరదల్లో మునిగిపోయే వారిని అందరినీ సహాయ సిబ్బంది తీసుకెళ్లి ఒక ఉన్నతమైన శిబిరంలో లేకపోతే క్షేమకరమైన ప్రాంతంలో వారిని ఉంచుతారు. అలాగే నీకేదైనా కష్టం వచ్చినప్పుడు యాకోబు దేవుడు నీకు ఆశ్రయం, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. నీ పాదములకు రాయి తగులకుండా, హల్లెలూయా, నీ పాదాలకు రాయి తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపించి వారు ఎత్తుకునేటట్లుగా నీకు సహాయం చేసే దేవుడు. జలములలో బడి నువ్వు వెళ్ళిపోయినా అవి నిన్ను ముంచజాలవు. అగ్నిలో నువ్వు అడిగేసినా అది నిన్ను కాల్చజాలదు. ఇక ఎంతకంటే ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది నీకు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నారు. యాకోబు దేవుడు నీకు క్షేమ స్థలంగా ఉన్నారు. ఆయన దగ్గరికి రా. ఇంకా ఏ తోడు లేనట్లు, ఏ ఆధారం లేనట్లు ఈ లోకంలో అలమటించిపోతూ, కష్టపడుతూ, చింతిస్తూ, దుఃఖిస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? బుదిగంత నివాసులారా నా దగ్గరకు రండి అని పిలుస్తున్న ఆయన పిలుపును వినవా? ఆ తోడుగా ఉంటానన్న దేవునికి, నీ పక్షాన యుద్ధం చేస్తానన్న దేవునికి, ఆపత్కాలములో సహాయకర్త అయిన దేవుని దగ్గరికి రా. ఆయన నీకు ఆశ్రయంగా ఉండునుగాక, నీకు క్షేమస్థితిని దయచేయునుగాక. నీ అక్కరలన్నీ తొలగించి నువ్వు ఆత్మలో వర్ధిల్తున్న కొద్దీ నీకు క్షేమస్థితినిచ్చి, నీకు ఆశీర్వాదాన్నిచ్చి
అనేకులకు ఆశీర్వాదకరంగా నేను చేసి నీ ద్వారా మహిమ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన 2 చేతులు చాపి ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. ఈ వాగ్దానాన్ని నీ కొరకే ఆయన నాతో మాట్లాడిపిస్తున్నారు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడు, యాకోబు యొక్క గొప్ప దేవుడు మనకు ఆశ్రయం. ఆ ఆశ్రయం దగ్గరికి రా, ఆ ఆశ్రయపురంలో దాక్కో, ఆ బలమైన నామమైన ఆ కోటలో నిద్రించు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదాలు నీ తల మీదకు దిగి వచ్చునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, సైన్యములకు అధిపతి అయిన దేవుడా, ఇమ్మానుయేల్ దేవుడా, యాకోబు దేవుడా, మాకు ఆశ్రయమైన వాడా, నీ ప్రియబిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఏ తోడు లేక, ఏ నీడ లేక తండ్రి అలమటించిపోతున్నారు. మాకంటూ ఆశ్రయం లేదు, మాకంటూ దిక్కు లేదని బాధపడుతున్నారు. వారందరినీ మీ చేతుల క్రిందకి తీసుకొస్తున్నాను తండ్రి. కనికరించు ప్రభువా, వారికి క్షేమస్థితిని దయచేసి వారిని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా వారిని మలచి వారి ద్వారా మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.